We are back! Hi guys! Hello guys! Welcome back to our channel. మీరు ఫస్ట్ టైం వస్తున్నట్టయితే నేను ఇందు. నేను హర్ష. We are back! Yeah, we're back! సో వీళ్ళేంటి 2 వీడియోస్ పెట్టేసి మొత్తానికి తప్పిపోయారు అని అనుకుని ఉంటే వీ హ్యావ్ అ వెరీ వ్యాలిడ్ రీజన్ ఫర్ దాట్. చాలా అంటే చాలా డెడ్ లైన్స్ ఉండే, చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అవుతుండే మా పిహెచ్డి లైఫ్లో. అసలు ఊహించలేదు అవి. ఫనీ పార్ట్ ఈజ్ లైక్ మేము చాలా వీడియోస్ తీసాము, లైక్ వ్యాలంటైన్స్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, కొన్ని యాక్టివిటీస్ చేసాము. బట్ ఎడిట్ చేయడానికి టైం లేకుండే, సో అప్లోడ్ చేయలేకపోయాము. అన్ని ఎడిటింగ్ లో అన్ని వీడియోస్ అన్ని తీసి పెట్టాం కానీ ఏది ఎడిట్ చేయలేదు. బికాస్ ఆఫ్ దిస్ డెడ్ లైన్స్ అసలు మాకు ఎడిటింగ్ కి టైం దొరకలేదు, అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. అండ్ దెన్ చూస్తూనే 2 to 3 months వెళ్ళిపోయినాయి. బట్ దెన్ వీఆర్ సో బ్యాక్. అండ్ మేమైతే కొత్త ఫిల్మింగ్ ఐడియాస్, నెక్స్ట్ ఏం చేయాలని చాలా ఐడియాస్తో ఉన్నాము. సో ఈ ఐడియాస్ అన్ని ఫిల్మ్ చేసే టైం లోపు వీఆర్ ప్లానింగ్ టు అప్లోడ్ మా ప్రీవియస్ ఏవైతే ఫిల్మ్ చేసామో వ్యాలంటైన్స్ వీడియో, షాపింగ్ వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాం. సో దిస్ వీడియో ఇస్ గోన్ బి అబౌట్ అవర్ వ్యాలంటైన్స్ వీడియో. మేము అప్పుడు వ్యాలంటైన్స్ వీకెండ్ షూట్ చేసిన వీడియో అంతా ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాం. అండ్ I hope you like our video. Yep. We hope you enjoy it. Bye. See you in the vlog. Bye. Hi guys, welcome back to our channel. మీరు ఫస్ట్ టైం వస్తున్నట్టయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇందు. నేను హర్ష. సో ఇవాళ ఈ వ్లాగ్ మొత్తం వ్యాలంటైన్స్ వీకెండ్ వ్లాగ్, ఉత్త వ్యాలంటైన్స్ డే కాకుండా ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే అండ్ సండే వ్లాగ్. మేము ఆల్రెడీ మా వ్యాలంటైన్స్ డేట్ కోసం రెడీ అయిపోయాము. ఇవి మా అవుట్ఫిట్స్. సో ఈ వ్లాగ్లో వ్యాలంటైన్స్ వీకెండ్ స్టార్ట్ అయినప్పుడు, అంటే ఫ్రైడే మిడ్ నైట్ టు సాటర్డే ఏం చేసాం, సాటర్డే మార్నింగ్ ఏం చేసాం, అన్నీ సండేకి ఏమేం ప్లాన్స్ ఉన్నాయి అని అన్నీ చూద్దాం. సో see you in the vlog. Valentine's Day. Happy Valentine's Day. సో ఇవాళ సాటర్డే, వ్యాలంటైన్స్ డే స్టార్ట్ అయిపోయింది. నిన్న నైట్ హర్ష నాకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు, బలూన్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. మేమిద్దరం గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసేసుకొని ఇంకా రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి. సాటర్డే అయినా కూడా, వ్యాలంటైన్స్ డే అయినా కూడా చాలా పనులు ఉన్నాయి. సో ఈవినింగ్ వరకు కూర్చొని కొన్ని పనులు చేసుకొని తర్వాత డిన్నర్కి వెళ్దామని అనుకున్నాం. సన్సెట్కి వెళ్ళి డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం. కానీ మా ప్లాన్లో ఒక చిన్న అడ్డు, వర్షం పడుతుంది బయట. మొత్తం ఇలా వర్షం చాలా ఘోరంగా వర్షం పడుతుంది. సో సన్సెట్కి దెర్ ఇస్ నో వే టు మేక్ ఇట్ టు ద సన్సెట్. సో సన్సెట్ వెళ్ళలేము, సన్ కనిపించదు కాబట్టి, మొత్తం మబ్బులు ఉన్నాయి కాబట్టి. సో అంతే, ఇంకా బ్యాకప్ ప్లాన్ ఏం చేసుకోలే. సో ఇంట్లోనే డిన్నర్ చేసుకొని విల్ సీ యూ. బాయ్. హాయ్. హలో. ఇప్పుడు మేము ఇంద్రప్రస్థకి వెళ్దామని రెడీ అవుతున్నాం. ఇంద్రప్రస్థ ఇస్ అ రెస్టారెంట్ ఇక్కడ దగ్గరలో. మాకు ఒక 25-30 minutes దూరంలో ఉంటుంది అది. సో అక్కడికి వెళ్దామని ఇంకా ఇప్పటి వరకు పని చేసుకొని, యాక్చువల్గా సన్సెట్కి వెళ్దాం అనుకున్నాం కానీ సన్సెట్కి వెళ్ళలే, ఎందుకంటే సన్నే లేకుండే కాబట్టి. సో ఇప్పుడు హర్ష ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు. షూస్ ఇంకా పర్ఫ్యూమ్ ఉంటుంది. వాచ్ పెట్టుకుంటావా? నేను ఇప్పుడు స్టార్ట్ చేసా రెడీ అవ్వడం. సో మేము ఏం చేసామంటే పొద్దున్నుంచి పొద్దున్నుంచి హర్ష ఏమో పాస్తా వండాడు. I want to put this. Yeah. So
హర్ష ఏమో పాస్తా చేశాడు పొద్దున, సో పాస్తా తినేసాం. దాని తర్వాత కూర్చొని పని చేసుకుంటూనే ఉన్నాం, చాలా టైం అయిపోయింది పని చేసుకుంటూ. ఇవాళ యాక్చువల్గా డిన్నర్కి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి హర్ష గిఫ్ట్ ఇచ్చిన లెగోస్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ ఆ వీడియో పెట్టేసి ఉంటుంటా. సో లెగోస్ బిల్డ్ చేసుకుంటూ ఉందాం అనుకున్నాం. బట్ దెన్ మేము వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా లేట్ అయితే రేపు స్పా డే అండ్ లెగోస్ అని ప్లాన్ చేస్తున్నాం. నేను రెడీ. పర్ఫ్యూమ్స్ ఒక్కటి కొట్టేసుకుంటే అయిపోతుంది. ఇది నాది, ఇది నీది. ఇవి మా వెడ్డింగ్ పర్ఫ్యూమ్స్. సో మేము ఏదైనా స్పెషల్ ఈవెంట్కి మాత్రమే కొట్టుకుంటాం ఇవి, అంతే. హాయ్ గైస్, సో మేము ఆల్రెడీ ఇంద్రప్రస్థకి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మేము ఉండే దగ్గర నుంచి ఒక 25 minutes దూరంలో దర్ ఇస్ అ నైస్ రెస్టారెంట్ ఇంద్రప్రస్థ అని చెప్పి, అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఇందాక చాలా హడావిడిలో అన్ని వీడియో రికార్డ్ చేయడం, అవి కూడా సగంలో రికార్డ్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ మొత్తం అన్ని క్లియర్గా చెప్దామని వచ్చాం. సో ఫ్రైడే నైట్ మిడ్-నైట్, సాటర్డే మిడ్-నైట్కి హర్ష గాట్ మీ ఫ్లవర్స్ అండ్ ఫ్యూ అదర్ సర్ప్రైజెస్. సో అలా మా వ్యాలంటైన్స్ డే స్టార్ట్ అయింది. కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా పని ఉండే, ఆ పని మొత్తం ఫినిష్ చేసుకునేటప్పటికి ఇగో ఈ టైం అయింది. యాక్చువల్లీ ఇంకా చాలా పని ఇంకా ఉంది. ఇవాళ రాత్రి టు రేపటిలోపు ఫినిష్ చేసుకుందాం ఇంకా అని అనుకుంటుండే. ఇంకా చాలా పని ఉంది. కానీ వి ఆల్రెడీ మేడ్ రిజర్వేషన్స్ బయటికి వెళ్దామని. సరే ఇంకా బయటికి వెళ్దాం కదా అని చెప్పేసి రెడీ అయిపోయి బయటకు వచ్చేసాం. హాయ్, what are we getting? We're getting soya chap, gangster gobi and Szechuan noodles. Noodles or fried rice? Fried rice. Fried rice. Done. సో మా డిన్నర్ అయిపోయింది. మేము డిజర్ట్ అక్కడ ఏమీ తినలేదు. సో మేము బయటికి ఇక్కడికి వచ్చాం, ఏమీ డోనట్స్కి వచ్చాం. నాకు డోనట్ తినబుద్ధి అవుతుండే, సో డిజర్ట్స్ తీసుకొని ఇంటికి వెళ్తాం. మేము వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. లోపల వీడియో తీద్దామంటే చాలామంది ఉండే, సో తీయాలే. We got 3 of them. ఈ చాక్లెట్ వేఫర్, చాక్లెట్ ఉన్నది నాది. హర్ష got 2 orange flavored donuts. మీ ఇంటికి వెళ్ళి తినేస్తాం. హలో, హ్యాపీ మహాశివరాత్రి అందరికీ. మనం ఇవాళ సండేకి వచ్చేసాం. సో ఇవాళ మహాశివరాత్రి. ఇంకా మా వీకెండ్ వ్లాగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో దానిలో 3rd డేకి వచ్చేసాం. సో ఇవాళ మహాశివరాత్రి అని చెప్పేసి కొంచెం పూజ చేసుకుందాము అని చెప్పి ఇక్కడంతా రెడీగా పెట్టుకున్నాము చేసుకోవడానికి. ఇప్పుడు పూజ చేసుకోవడానికి కూర్చోబోతున్నాం. పూజ అయిపోయాక లంచ్ ప్రిపేర్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయిపోయి దాని తర్వాత ఈవినింగ్ సన్సెట్కి వెళ్ళి అట్నుంచి అటు ఏదైనా చిన్నగా స్నాక్ అలా తినేసి ఇంటికి వచ్చి నిన్న చూపించిన లెగో సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి బిల్డ్ చేసుకుంటూ మూవీ నైట్ చేసుకుందామని అనుకుంటున్నాం. సో చూడాలి, ఇంకా మబ్బులు అయితే బయట మబ్బులుగానే ఉన్నాయి, అంటే సన్ ఇంకా బయటికి ఇంకా రాలేదు. సో సన్సెట్ పాసిబుల్ అవుతుందా లేదా ఇంకా తెలియదు, కానీ వెళ్ళాలని అయితే అనుకుంటున్నాం. సీ యూ. హలో. సో ఇందాక మేము చూస్తున్న మూవీ పేరు ద ఉమెన్ అక్రాస్ ద స్ట్రీట్ కాదు, ద ఉమెన్ ఇన్ ద విండో, అంతేనా? యా, ద ఉమెన్ ఇన్ ద విండో. అసలు మాకేం అర్థం కాలేదు. ఒక పాయింట్కి అయితే నిద్ర వచ్చింది, దానిలో సౌండ్ ఎఫెక్ట్స్ తప్ప ఏం లేకుండే.
జంప్ స్కేర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సంబంధం నేను జంప్ స్కేర్స్ ఉండే అవి ఏంటో ఎందుకు జంప్ స్కేర్ పెట్టారో వాళ్ళకి తెలియదు. ఊరికి నీలో ఉలిక్కి పడుతుండే కానీ అక్కడ జరుగుతుంది ఏం లేకుండే. నో గుడ్ నో గుడ్. సో ఆ మూవీ సగం Okay. ఉండే. ఓకే అది అవ్వగానే అది ఎంత బోరింగ్ ఉండే మాకు నిద్ర వచ్చింది దాని తర్వాత. సో వీ నాప్. ఇంకా ఇప్పుడు డిన్నర్ కూడా అయిపోయింది. అండ్ నౌ వీఆర్ బ్యాక్ టు అవర్ లెగోస్. నిన్న అనుకున్నాం, నిన్న అవ్వలే. సో ఫైనల్లీ ఇవాళ కూర్చుంటున్నాం ఇది చేయడానికి. హ్యారీ పాటర్ మూవీ రెడీ పెట్టుకున్నాం. సో మూవీ మ్యారథాన్. లెట్స్ స్టార్ట్. వాజ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లవర్స్ స్టార్ట్ చేయాలి. సో వీ హ్యావ్ 3 flowers. One is pink hydrangea and one is marigold and another one is peony. We have 3 flowers. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ ఫినిష్ చేసేసి we'll show you each flower. Bye. Come on, Trinity! Red card pressing you first. Thank you. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఇది పియోనీ. ఇది రెడీ. And we will place it like this. Yeah, 1 out of 3. Yes. Let's Actually, go. 2 out of 4. Half. 2 out of 4. Yeah, we are halfway there. Close. Hold on. మేరీగోల్డ్ అయిపోయింది చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. 2 కలర్స్ ఉండేటప్పటికి చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఇది కూడా ఇప్పుడు మనం వాచ్ క్యాచ్ చేద్దాం. బాగుంది. చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్ పువ్వు హైడ్రంజియా. అది యాడ్ చేసేస్తే అయిపోతుంది. యప్పా. సో ఇప్పుడు మేము మా 3rd ఫ్లవర్ చేస్తున్నాం. ఇదేంటిది? హైడ్రంజియా. సో హైడ్రంజియా చేస్తున్నాం. సో దీనిలో 3 రోస్ ఫిల్ చేయాలన్నమాట. బాటమ్ రో, మిడిల్ రో, పైన టాప్ రో. టాప్ రో చేయడానికి మా దగ్గర ఫ్లవర్స్ అయిపోయినాయి. అంటే ఆ లెగో ఫ్లవర్స్ ఏవైతున్నా అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి అంటే హర్ష ఒక ఫ్లవర్ పర్సన్ చేయడానికి వాడేశాడు కాబట్టి. సో మా లెగో సెట్స్ అయితే అయిపోయినాయి. డేట్ నైట్ డన్. చాలా బాగుంది. చాలా. Do you like it? I love them so much. Which one is your favorite? Okay. I like this one. Hydrangeia? Yes. And this one. I actually like 3 of them. I like how each flower complements the other. Until like the whole set నాకు చాలా నచ్చింది. But I think building Hydrangeia was my favorite. Me too. So this was our weekend vlog. Friday night ఏమో Valentine surprise. సాటర్డే వ్యాలంటైన్స్ డే రోజు సగం పనే చేసుకున్నాం. పనులన్నీ అయిపోయాక ఓన్లీ డిన్నర్ ఒక్కటికి వెళ్ళేసి వచ్చాం బయటకి. మళ్ళీ పనులు చేసుకుంటూ కూర్చుండిపోయాం. ఇవాళ సండే మేము యాక్చువల్గా రిలాక్స్ అయ్యాం. లెగోస్ బిల్డ్ చేసుకున్నాం, మూవీ చూసుకున్నాం. ఇట్ వాజ్ నైస్. It was fun. యా, పూజ చేసుకున్నాం పొద్దునంతా. ఇట్ ఫెల్ట్ వెరీ పీస్ఫుల్ అండ్ నైస్. It was very peaceful. కొంచెం చాలా కామ్గా రోజు అయిపోయింది. We started our day very calmly, ending also very calmగా ఎండ్ అవుతున్నాం. సో మళ్ళీ మండే నుంచి హడావిడే కదా. సో దిస్ ఇస్ ఓన్లీ టైమ్ వీ కెన్ స్టే కామ్ ఆర్ ఇన్ పీస్.
ఎప్ Yep. మళ్ళీ రేపు పొద్దున్న అదే రేపు పొద్దున్న కాలేజ్కి వెళ్ళిపోవాలి. మన ఏజ్కి మనం ఇంకా కాలేజ్కి వెళ్తున్నామని చెప్పుకుంటున్నాం. చదువుకోవాలి గైస్, మేము ఇంకా అసైన్మెంట్స్ ఉన్నాయి మాకు చేయడానికి. సో అయిపోయింది సండే అండ్ దట్స్ ఇట్. మా బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ మీకు సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ మీకు ఏమేం బ్లాగ్స్ చూడాలని ఉందో ప్లీజ్ కమెంట్ డౌన్. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. బాయ్.